షష్ఠి పూర్తి ఈ పేరు వింటేనే చాలా రోజుల తర్వాత అరే అది నిజంగా ఇదే మన ఫ్యామిలీ, ఇలాంటి బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఈ రోజుల్లో కొంచెం దూరం అవుతున్నామే అని అనిపిస్తూ ఉన్న టైంలో ఇలాంటి సినిమాతో మీరు ప్రేక్షకుల్ని మెప్పించడానికి వస్తూ ఉన్నారు. సో ఎలా ఉంది సార్ ఆ ఫీలింగ్? ఫస్ట్ థింగ్ చాలా బాగుందండి, ఎందుకంటే మీరు అన్నట్టు చాలా గ్యాప్ వచ్చేసింది, మర్చిపోతున్నారు కల్చర్ని, బంధాలని, బంధుత్వాలని, ఫ్యామిలీ వాల్యూస్ని, ఇవన్నీ మనం మర్చిపోతున్న టైం ఇది. సో ఇంత మంచి కథ నా దగ్గరకు రావడము, నేను అలాంటి కథని ఈ ప్రాపర్ టైంకి మళ్ళీ దాన్ని డిసిషన్ తీసుకొని మంచి ఇప్పుడు కావాలి ఇలాంటి కంటెంట్ ఇలాంటి కంటెంట్ చెప్తేనే దే విల్ రివైండ్. వాళ్ళకి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలండి అప్పుడప్పుడు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము, మన పేరెంట్స్ ఎలా పెంచారు, మనల్ని ఎలా నేర్పించేవారు. ఇప్పుడు మనకు వయసు మనకు జాబ్స్ రావడం వల్ల మనం దూరం ఉంటున్నప్పుడు వాళ్ళని పట్టించుకోకపోవడం, అంటే మనకు వర్క్ ప్రెషర్స్ ఎక్కువ అవడం వల్ల కొన్ని జరుగుతున్నాయి. సమయం ఉండట్లేదు మనకంతా. సో అలా ఉన్న వాళ్ళు అండ్ చాలా మ్యాక్సిమం అలానే అయిపోయింది ఇప్పుడు. సో ఈ సినిమా వాళ్ళందరూ చూస్తే వాళ్ళు మళ్ళీ కొంచెం కనెక్ట్ అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు ఇచ్చే విలువ కన్నా కొంచెం మళ్ళీ పెంచి విలువలు ఇవ్వడము, కొంచెం టైం స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది అనుకుంటా. అంటే నిజంగా మీరు చెప్పినట్టు ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ నరికి 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 అన్నట్టుగా ఉన్నాయి. అటు మనం ఓటీటీలు చూసుకున్నా వాటికే ఎక్కువ వ్యూస్ అవి ఉన్నాయి. సో అంటే మీకు ఇది ఛాలెంజింగ్గా అనిపిస్తుందా? అంటే ఇలాంటి సబ్జెక్ట్తో మీరు హీరోగా ఫస్ట్ టైము ఆడియన్స్ని ఫేస్ చేయడం అనేది ఛాలెంజింగ్ ఏం లేదండి, ఇంకా యాక్చువల్ చెప్పాలంటే ఆనందంగానే ఉంది. ఎందుకంటే మంచి కథలు, మన ఇంటి కథలు, మన చుట్టుపక్కల జరిగే కథలు రావట్లా. సో అలాంటి కథతో వస్తున్నాను కాబట్టి మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నరకడాలు సరే, ఇప్పుడు కంటెంట్ అది ఎక్కువ వాటికి ప్రయారిటీ అయిపోయింది, చూస్తున్నారు కూడా. బట్ ఇలాంటి కంటెంట్ లేదు, అండ్ ఇలాంటి కంటెంట్ వాటికన్నా ఎక్కువ చూస్తారు, ఎక్కువ ప్రేమిస్తారని నేను ఇంత మంచి కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దాన్ని నమ్మి బేస్ చేసుకొని నా జర్నీ స్టార్ట్ చేశాను. ఓకే.